చేసేటప్పుడు మీరు ఎలా అంటే షేర్ చేసుకునేవాళ్ళ అంటే ఐడియాస్ కావచ్చు. అంటే అప్పుడు అందరూ న్యూ కాబట్టి ఇలా చేయడం వల్ల వంశీ గారికి ఎలాంటి టిప్స్ ఇవ్వడం గాని ఇలా వాడు మాట వినకపోతేనే ఆ ప్రాజెక్ట్ లో ఫిట్ అయ్యేవాడు. అందరూ అలాంటి వాళ్ళే. ఐ థింక్ అందుకనే అందరూ ఒక చోట చేయలేము. ఇది నేను చేసేది నేను ఇలాగే చేస్తాను అని వాళ్ళందరూ ఒక చోట చేయడం వల్ల ఇలాగే ఐ స్టిల్ స్ట్రాంగ్ బిలీవ్ దట్. అది మా మా అందరికీ మెంటర్ రాము గారు కానీ, మా డైరెక్టర్ కృష్ణవంశీ కానీ, మా మొండితనాలు, మా పిచ్చులు ఆ సినిమాని షేప్ చేశారు. అందుకనే దట్స్ సో డిఫరెంట్. నాకు ఇంకేం వేరే ఆన్సర్ తెలుసుకున్నాను. సో ఆర్జీ గారి సపరేట్ స్కూల్ అసలు ఇప్పటికీ అదే బ్రాండ్ అదే డిజైన్ చేశారు అంటే సంథింగ్ డిఫరెంట్ అసలు ఫోన్ లో కూడా సినిమా చేస్తారు. సో అది సో ఈజీ. సో అలాంటి ఆయనకి నచ్చి ఎట్లా అదంతా ఎలా జరిగింది సార్? అంటే మీరు రెగ్యులర్ గా మీటింగ్స్ జరిగాయి అంటే నేను ఇద్దరికి చెప్పిన దానిలో ఆన్సర్ ఉంది కదా. మా మొండితనాలు మాకు ఇచ్చే వస్తే ఆయన నచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆయన గురువు కదా వీళ్ళకి. సో ఆయన స్కూల్లో ఉన్న మేమందరం కూడా దాదాపు ఇటువంటి అంటే we want to give something new, and if we don't have anything new, there is nothing for us to give. In summary. So and if you don't have anything new, then there is no point in being there.